జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపావాగ్నం ప్రణతోస్మి దివాకరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు 2024 డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం రోజున మూలా నక్షత్రం 1వ పాదం ద్వారా ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. రవికి పంచమాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రాశి అయిన ధనస్సు రాశిలోనికి రవి ప్రవేశం జరుగుతోంది. డిసెంబర్ నెల 15వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటల నుండి 2025 జనవరి 14వ తారీఖు మంగళవారం ఉదయం 8 గంటల వరకు కూడా 30 రోజుల కాలం ఈయన ధనుసు రాశిలో సంచారం కొనసాగుతుంది. సూర్య భగవానుడి యొక్క సంచారం. సూర్య భగవానుడు ధనుసు రాశిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 14 వరకు సంచరించేటువంటి ఈ 30 రోజుల కాలంలో మేష, కర్కాటక, తుల, కుంభ, మీన రాశులకు ఈ 5 రాశుల వారికి రవి యోగం వల్ల, రవి భగవానుడి యొక్క అనుకూలత వల్ల శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మేషరాశి వారికి, ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు భాగ్యభావమైనటువంటి ధనుసు రాశిలో సంచారం కొనసాగడం వల్ల సంతానము అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేషరాశి వారి యొక్క ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ సహాయాన్ని కానీ పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం కానీ ఆదాయం కానీ పనులు కానీ పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ అధికారుల నుంచి రావాల్సిన అండదండలు కానీ పుష్కలంగా లభిస్తుంది. ఈ కారణం చేత ఈ మేషరాశి వారు భాగ్యభావములో సూర్య భగవానుడి యొక్క సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు షష్టమ భావములో ధనుస్సు రాశిలో ఈ 30 రోజుల పాటు, అనగా డిసెంబర్ 15 నుంచి జనవరి 14 వరకు 30 రోజుల పాటు ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరింపబడతాయి. ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే పరీక్షల్లో కానీ మంచి విజయాలను పొందగలుగుతారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ అధికారుల నుంచి కానీ పూర్తి సహకారాన్ని ఈ కర్కాటక రాశి వారు ఈ 30 రోజుల కాలంలో సూర్య భగవానుడి వల్ల అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు తృతీయ భావమైనటువంటి ధనుస్సు రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. అధికారుల నుంచి పూర్తిగా అండదండలు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలను, అధిక ఉత్పత్తులను పొందగలుగుతారు. గౌరవ మర్యాదలకు విపరీతంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి విశేషమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతాము. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు పంచమ భావమైనటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది. అలాగే వ్యాపార భాగస్వాములు కానీ వీరితోటి కలిసి పనిచేసేటువంటి సహ ఉద్యోగుల నుంచి కానీ సహకారం అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం అనుకున్న దానికంటే అధికంగా రావడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి కనిపిస్తుంది. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఈ రకంగా వీరు ఈ సూర్య భగవానుడి యొక్క అనుకూలత వల్ల ఈ కుంభరాశి వారు విశేషమైనటువంటి సుఫలితాలు పొందడానికి, సమాజంలో గుర్తింపును తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి, ఈ మీనరాశి వారికి షష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు దశమ భావంలో ధనుస్సు రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. ఎన్నికల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన ఉద్యోగాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి రావాల్సిన సహకారం అందుకుంటారు. రాజకీయ నాయకులకు ఉన్న పదవుల కంటే కూడా నూతన పదవులు వచ్చి సంతోషింపజేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి
ఈ 2024 డిసెంబర్ 15 నుంచి జనవరి 14 వరకు గల ఈ 30 రోజుల కాలంలో ధనుస్సు రాశిలో రవి సంచారం వల్ల ఈ 5 రాశులకు అనగా మేష, కర్కాటక, తుల, కుంభ, మీన రాశుల వారికి విశేషమైనటువంటి సుఫలితాలు వస్తూ ఉండగా మిగిలినటువంటి వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర రాశుల వారికి రవి ప్రతికూలత వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కానీ సహకారం కానీ వాయిదా పడే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల నుంచి కాస్త అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే అధికారుల నుంచి మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర రాశుల వారు ఈ 8 రాశుల వారు కూడా ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి, లేక ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఉదయాన్నే నిద్రలేసి సూర్యోదయానికి ముందే స్నానమాచరించి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు చేయండి. ఆదివారం రోజు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క ప్రతికూలతల నుంచి మీరు అనుకూలతలను, లాభాలను అందుకొని ప్రశాంతంగా ఉండగలుగుతారు. చెప్పినటువంటి విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మీరు జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని, సూర్య భగవానుడి యొక్క అనుకూలతను పొంది మరింతగా అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.